హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆలు బ్రొక్కోలీ ఫ్రై అండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్ షేర్ చేస్తాను, చూసేయండి. ఇది వచ్చేసరికి బ్రొక్కోలీ అండి. మీడియం సైజ్ బ్రొక్కోలీ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి 1-2 టైమ్స్ వాష్ చేసి హాట్ వాటర్లో వేసేసుకోండి. ఇలా హాట్ వాటర్లో వేసేసుకొని అన్నీ జస్ట్ ఒక స్పూన్ పెట్టి అంతా కలిసేలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అండి. 2 మీడియం సైజు ఉన్న పొటాటోస్ తీసుకొని పీల్ చేసుకొని ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ వాటర్లో పొటాటో కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత తాలింపుకి వేసుకుంటాం కదండి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర అదంతా వేసేసుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసేసుకోండి. కర్రీ లీవ్స్ అవి కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్లో వేసేసుకున్నాం కదండి, హాట్ వాటర్లో ఆ బ్రొకోలీ పీసెస్ తీసుకొని వడకట్టేసుకొని యాడ్ చేసేసుకోండి. అవి ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ కూడా వేసేసుకుంటున్నాను. అవి కూడా యాడ్ చేసేసుకోండి. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. అంతా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అవుతుందండి. దానిలోనే పావు టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, పీస్ కుక్ అయిపోయిందండి ఆల్రెడీ. పొటాటో ఇలా చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇలా కుక్ అయిన తర్వాత, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. చిల్లీ పౌడరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నాను. పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని 1 మినిట్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమేనండి. అంతేనండి, సింపుల్గా ఆలు బ్రొకోలీ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.